ఆ కృపను బట్టి ఈ 16వ దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. డేస్ అయిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని సన్నిధిలో మనం ఆత్మలో ఎదుగుతున్నాం, ఫలిస్తున్నామని నేను నమ్ముతున్నాను. దేవుని కృపలో చేరువచ్చిన మీ అందరికీ మరొక్కసారి ప్రభు నామం పేరిట వందనాలు. మాటల్లో ఉన్న శక్తి, నిన్నటి దినాన్ని ఆ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దాన్ని కంటిన్యూ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధానాన్ని బట్టి అదే టాపిక్లో మనం ఈరోజు కూడా ఇంకొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే మన మాట ఎలా ఉంది అన్నది, దాన్ని బట్టి మన జీవితము దేవుని సన్నిధిలో అది ఆశీర్వాదకరంగా ఉంటుందా లేక శాపగ్రస్తంగా ఉంటుందా, అది జీవంతో నింపబడి ఉంటుందా లేక మరణానికి నడిపిస్తుందా అన్నది మన మాటపైనే ఆధారపడి ఉంది అని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో దానిలో భాగంగా చాలా అంశాలు మనం నేర్చుకున్నాం నిన్నటి దినాన. అయితే యోబు గారి గురించి మాట్లాడుతూ నేను చాలా సంవత్సరాలు నేను ఇదే నమ్మేదాన్ని, యోబు జీవితంలో ఆ సిచ్యువేషన్ రావడానికి దేవుడే మూల కారణం అన్నట్టు. కానీ ఈ వాక్య భాగాలు చదివినాక నాకు అర్థమైంది, దైవజనులు చెప్పిన సత్యాలని నేను కూడా నేర్చుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే, యోబు గారు భయమే తన జీవితంలో ఆ సిచ్యువేషన్ రావడానికి మూలము అని. సో మనలో ఉన్న భయము, ఈ స్టేట్మెంట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న భయము సాతాను యొక్క ప్లాన్స్ మన జీవితంలో స్థిరపరచబడ్డానికి ఒక మూలాధారంగా ఉంటుంది. ఆమేన్. లేదు, దానికి క్వైట్ ఆపోజిట్లో మనలో ఉన్న విశ్వాసము దేవుని యొక్క ప్లాన్స్, అంటే దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో స్థిరపరచబడ్డానికి మూలముగా ఉంటుంది. ఒక మనిషి ఒక పరిస్థితిలో ఏదో విశ్వాసంలో అన్న నడుస్తారు లేదా భయంలో అన్న నడుస్తారు. ఈ రెండట్లో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ పరిస్థితిలో నువ్వు విశ్వాసం చూపిస్తే ఆ పరిస్థితిలో దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. లేదా ఆ పరిస్థితుల్లో నువ్వు భయాన్ని కనుక కలిగి ఉంటే సాతాను యొక్క ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. సో మూలం ఏంటి? మనలోనే ఉంది. ఎయిదర్ మనం విశ్వాసంతో వెళ్తున్నామా భయంలో వెళ్తున్నామా అన్న దాని మీద, మన నోటి మాటల మీద ఆధారపడి ఉంది అని మనం ఈ సత్యాన్ని గ్రహించడానికి యోబు గ్రంథము 6వ అధ్యాయము నిన్నటి దినాన్ని చూసాం. 1వ అధ్యాయము 4-5 వచనాల్లో యోబు ప్రతిదినం ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నారు. ఎందుకు బలి అర్పిస్తున్నారు? తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేసి తప్పిపోతారేమో అనే భయంలో బలి అర్పిస్తూ ఉన్నారు. అదే 3వ అధ్యాయానికి వచ్చేసరికి 25వ వచనంలో నేను ఏది సంభవిస్తుందని భయపడ్డానో అదే నాకు జరిగింది అని మాట్లాడుతూ వచ్చారు. ఇంకొక వచనాన్ని దీనికి యాడ్ చేయాలనుకుంటున్నాను. యోబు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండెదను, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. ఇక్కడ యోబు మాట్లాడుతూ నాకు ఉపదేశం చేయుడి అంటే, ఎందుకు ఉపదేశం చేయాలి, ఎందుకు ఆయనకి టీచ్ చేయాలి అంటే, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు అర్థం కావట్లా, అది నాకు బోధించండి అంటున్నాడు. అప్పుడు నేను మౌనినై ఉంటాను అంటే, నా నోరు ఇష్టానుసారంగా తెరవకుండా నా మాటలు జాగ్రత్తగా ఉంచుకుని నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను, కాబట్టి నాకు ఉపదేశించండి అని చెప్తున్నాడు. సో ఈ దినాన్ని యోబు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి ఆయన భయమే మూల కారణమని మనం తెలుసుకుంటా ఉన్నాం. చివరికి వచ్చేసరికి యోబు అంటారు కదా, దేవుడు చేసింది ఏది కూడా నిష్ఫలం కాదు, సమస్తము దేవుడు చేసిన సమస్త క్రియలు చూసిన తర్వాత, అంటే తన జీవితం ఎలా ఉందో తను చూసుకున్నాడు, తర్వాత దేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయో కూడా దేవుడిని కంప్లీట్గా ఎరిగిన తర్వాత
నీవు సమస్త క్రియలు చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేదని నేనిప్పుడు తెలుసుకుంటుని. సో దేవుడు చేసిన దాంట్లో ఏది అన్యాయం ఉండదు అని తెలుసుకొని దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. సో ఈరోజు మనమందరం కూడా మన జీవితంలో దేవుడు ఇప్పుడు ఉపదేశిస్తున్నారు. సో ఇక్కడ భయంలో ఉన్న వ్యక్తి జీవితం ఎలా అయిపోయిందో మనం చూసాం. మరి విశ్వాసంలో ఉన్న వ్యక్తి జీవితం ఎలా అయిందో కూడా మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువని దేవుడు ఎన్నుకున్న తర్వాత, మోషే తర్వాత నెక్స్ట్ నాయకుడిగా యెహోషువని ఎన్నుకుని యెహోషువను దేవుడు నిలవబెట్టుకొని నడిపిస్తూ వస్తున్నప్పుడు తన జీవితంలో ఒక సంఘటన ఏం జరుగుతుందంట, 5 రాజులు కలిసి యెహోషువ పైన యుద్ధానికి వస్తూ ఉన్నారు. అంటే యెహోషువకి గిబ్యోనీయులు ఆయనతో సంధి చేసుకున్నారని తెలిసి గిబ్యోనీయుల పైన యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు యెహోషువని హెల్ప్ అడుగుతారనమాట. అడిగినప్పుడు యెహోషువకి దేవుడు ఏం సెలవిచ్చారు అంటే 8వ వచనం చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. దేవుడు క్లియర్గా చెప్పేశారు ఏమని, వాళ్ళపైన నీకు జయాన్ని ఇస్తున్నాను, వారిలో ఒక్కడు కూడా మిగలడు, వారిలో ఒక్కడు కూడా నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. సో దేవుడు క్లియర్గా ప్లాన్ చెప్పేశారు కాబట్టి యెహోషువ ఏం చేశారు, దాన్ని నమ్మారు. ఆమేన్. దేవుని స్వరం వచ్చింది, నమ్మేశారు. ఇప్పుడు యాక్షన్లోకి దిగారు. రాత్రంతా నడుచుకుని వెళ్ళారు, వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళని హతం చేయడం మొదలుపెట్టారు. సో ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఒక సైడ్ దేవుడు యుద్ధం చేస్తున్నారు, ఇంకో సైడ్ యెహోషువ సైన్యం యుద్ధం చేస్తుంది. సో ఈ రెండు జరుగుతూ ఉన్నాయి. సడన్గా ఏమైందంట, డే ఎండ్ అయిపోతుంది, సూర్యాస్తమయ టైం వచ్చేసింది. సూర్యాస్తమయం అయితే యుద్ధం చేయకూడదు, ఆపేయాలి. అది అక్కడ రూల్ అనమాట, యుద్ధ రూల్. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే యెహోషువకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, దేవుడు ఏం చెప్పారు, వారిని నీ ఎదుట నిలవకుండా చేస్తాను అని చెప్పారు. అంటే యుద్ధంలో విజయాన్ని ఇస్తున్నాను, వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను, భయపడొద్దు అని చెప్పేశారు. అంటే దేవుడు చెప్పింది జరగాలి, కంప్లీట్గా ఆ రోజే జరగాలి. అంటే ఇప్పుడు సూర్యాస్తమయం అవ్వకూడదు, యుద్ధం కంటిన్యూ అవ్వాలి, కంప్లీట్గా జయాన్ని చూడాలి. అంటే ఇప్పుడు ఈయనకి వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఏమని ప్రార్థన చేశారు అంటే 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరియలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబ్యోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. 13వ వచనం, సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా హస్తమింప త్వరపడలేదు. ఒకనాడు, 1 డే సూర్యుడు అలా ఆగిపోయాడంట, 1 డే చంద్రుడు ఆగిపోయాడంట. ఒకరోజు నైట్ అవ్వలేదు, అసలు వాళ్ళకి సూర్యాస్తమయం అవ్వలేదు. అంటే ఇలాంటి ప్రార్థన చేయాలనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందంటే అక్కడ యుద్ధంలో విజయం చూడాలి. ఆయన దేవుడు చెప్పిన సత్యంలో వాళ్ళు స్థిరపరచబడాలి. అందుకు ఆలోచన చేసినప్పుడు ఈ యుద్ధం ఆగిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సూర్యాస్తమయం అయిపోతుంది, ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఆ రోజు దేవుడు విజయాన్ని ఇస్తానని చెప్పారు కాబట్టి ఆ విజయాన్ని చూసేంతవరకు ఈ సూర్యుడు అస్తమించకూడదు అని ఆయన గ్రహించి గుర్తించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈయన వాయిస్ అంటే ఈయన మాటకి ఏమైందంట, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. హల్లెలూయా. ఒక నరుని మాట, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 14వ వచనం, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు,
నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాల్లో ఉన్న పాళెంలోనికి తిరిగి వచ్చిరి. యుద్ధాన్ని గెలిచే తిరిగి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. సో ఇంత గొప్ప ప్రార్థన చేయాలన్న ఆలోచన ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిచ్చిన వాక్యంలో నుంచి, విశ్వాసంలో నుంచి వచ్చింది. ఆయన పలికినప్పుడు అది అసలు ఇంపాసిబుల్ థింగ్, అసలు జరిగే ఛాన్సే లేదు. సూర్యుడు ఆగిపోవడం, చంద్రుడు ఆగిపోవడం ఇంపాసిబుల్ థింగ్, కానీ పాసిబుల్ అయింది. అసాధ్యమైనది సాధ్యమైంది. హల్లెలూయా. ఇప్పుడు హర్షిని సాక్ష్యం చెప్పమని ఎందుకు అడిగానంటే, అరగంటలో 40 మార్కులకి సంబంధించిన పేపర్ రాయాలి అంటే ఇంపాసిబుల్ థింగ్. ఆ టైంలో ఆ బిడ్డకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రభా నువ్వు టైంని ఆపేసేయని ప్రార్థన చేసిందంట. ఎక్కడి నుంచి వచ్చింది తనకు ఆ ప్రార్థన అంటే, ఈ వాక్యం చదివినప్పుడు వాక్యంలో స్థిరపరచబడింది, ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ వాక్యం తనకి గుర్తొచ్చింది. ఒక మనిషి ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, ఒక దినం ఆగిపోయింది అంటే నేను ప్రార్థన చేస్తే ఇక్కడ టైం ఎందుకు ఆగదు అని బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేసింది. తను ఆ 30 నిమిషాల్లో ఆ పేపర్ కంప్లీట్ చేసి టైం చూస్తే ఇంకా 10 నిమిషాలు ఉందంట తనకి. మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి టైం కూడా మిగిలింది. సో అంటే తన విశ్వాసము దేవుడు అట్టి గొప్ప కార్యాన్ని చేయడానికి మూలమైంది. ప్రైజ్ గాడ్. సో అంటే అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతాయా అని మనకి అవిశ్వాసం ముందు వచ్చేస్తుంది. విశ్వాసం కన్నా అవిశ్వాసం ముందు వస్తుంది, భయం ముందు వస్తుంది. సో ఎప్పుడైతే భయపడతామో ఆటోమేటిక్గా ఆ భయంలోనే స్థిరపరచబడతాం. కానీ విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం చూస్తాం. ఆమేన్. సో ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. నువ్వు భయంలో గనక నడిస్తే ఆ భయము నీ జీవితంలో సాతాను ప్రణాళికల్ని స్థిరపరిచేటట్లుగా చేస్తుంది. యోబు భయపడుతూ వచ్చాడు కాబట్టి సాతాను ఏదైతే ప్లాన్ చేశాడో మొత్తం ఎస్టాబ్లిష్ అయింది తన జీవితంలో, మొత్తం జరిగిపోయింది. వాడు ఏమనుకున్నాడో, వాడు ఆస్తిని పాడు చేయాలనుకున్నాడు, బిడ్డల్ని పాడు చేయాలనుకున్నాడు, యోబుని కూడా పాడు చేయాలనుకున్నాడు. ఇంకా దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి వదిలేసాడు, కానీ లేకపోతే యోబుని కూడా చంపే వరకు వదిలేవాడు కాదు. అంటే సాతాను ప్రణాళికలన్నీ తన జీవితంలో నెరవేర్చబడ్డాయి. అదే యెహోషువ దగ్గర చూస్తే దేవుని విశ్వాసంతో పలికాడు కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు తన జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఆమేన్. సో ఈరోజు మన జీవితంలో కూడా సడన్గా ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, ఏదర్ భయం అన్నా పడతాం, లేదంటే విశ్వాసంతో అన్న మాట్లాడతాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది ఖచ్చితంగా. మీ బిడ్డల విషయంలో ఏదో తెలియకూడని విషయం తెలిసింది, లేకపోతే మీకు ఏదో భయంకరమైన న్యూస్ తెలిసింది, హెల్త్ విషయంలో ఏదో భయంకరమైన న్యూస్ తెలిసింది, లేకపోతే జాబ్ విషయంలో ఏదో అటు ఇటు అయింది. ఏదో జరిగింది, చాలా పెద్ద విషయం అది మీ జీవితంలో. సో అంత పెద్ద విషయం జరిగినప్పుడు ఫస్ట్ నువ్వు భయం అన్నా పడతావు, లేదంటే దేవునిపై విశ్వాసం పెట్టి దేవుని దగ్గరికన్నా వెళ్తావు. ఈ రెండిట్లో ఏదో జరిగిద్ది ఖచ్చితంగా. సో అలా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ హార్డ్గా ఉండి మనకి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా 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 ముఖ్యం. సో ఏం చేస్తున్నాం అన్నది దాన్ని బట్టే మన నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్ అంటే దేవుడు ఏం చేయాలన్నా సరే నీలో ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ దేవుడు చూస్తారు. నువ్వేం పలుకుతున్నావు అన్నది కూడా దేవుడు చూస్తారు. సో నువ్వు పలికిన దాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు అన్నమాట. ఆమేన్. ఇది ఒక విశ్వాస సూత్రం. సో ఈ సూత్రాన్ని మనము గుర్తించాలి. దీని కొరకు మార్కు సువార్త, ఇది కొంచెం ఇంకా బాగా అర్థం అవడం కొరకు మార్కు సువార్త 5వ అధ్యాయము, మన మాటలు ఎలా ఉన్నాయి, భయం పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి అన్న దాని కొరకు ఈ ఎగ్జాంపుల్ చూసుకుని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 22వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది,
అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. సో ఆయన బ్రతిమలాడడం మొదలుపెట్టాడంట. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నా బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా చనిపోలేదు, చనిపోవడానికి సిద్ధంగా ఉంది అంటే లాస్ట్ డెడ్ ఎండ్ సిచ్యువేషన్స్లో ఉంది. అయితే నువ్వు కనుక వచ్చి దాని మీద అది బాగుపడినట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచితే ఆ బిడ్డ బ్రతికిద్దని నేను నమ్ముతున్నాను. అయ్యా, నువ్వు మా ఇంటికి వస్తావా, రావా అని చెప్పి బ్రతిమలాడుతూ వచ్చాడంట. వెంటనే ప్రభువు 24వ వచనం, ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయన్ని వెంబడించి ఆయన మీద పడుచుండిరి. వెంటనే ప్రభు అంగీకరించారు ఆయన మనవి, స్టార్ట్ అయ్యారు. ఇద్దరు కలిసి నడుస్తున్నారు, వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ ప్రయాణం మధ్యలోనే మనకి రక్తస్రావం కలిగిన స్త్రీ కనిపిస్తుంది. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, కానీ దీంట్లో కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. 25వ వచనం, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఇంకెంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, ఈమె ఏం చేసిందంట? యేసును గురించి విన్నది. ఏం విన్నది? ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుకుంటున్నారు, ఈయన దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క అది ఎలాంటి అనారోగ్యమైన స్వస్థత కలుగుతుంది అని విన్నది. వింటే వల్ల ఏమొస్తుంది? మనకి విశ్వాసం వస్తుంది. సో ఈమె పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటే చాలా ప్యానిక్ సిచ్యువేషన్, అంటే చాలా భయంకరమైన పరిస్థితిలోనే ఆ బిడ్డ ఉన్నది. ఏమాత్రము ఓపిక లేదు, శక్తి లేదు. ఒక పక్కన అవమానము, ఒక పక్కన డబ్బులు పోయినాయి. చాలా రకాల వైద్యుల చుట్టూ తిరిగి 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 చాలా సంకటపడింది అని, చాలా తిప్పలు పడింది అని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి టైంలో ఆమె విని, యేసుని గురించి విని, 27th verse, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను. సో ఇప్పుడు ఆమె విన్న ఏ సాక్ష్యంలో కూడా వస్త్రాలు ముడితే స్వస్థత వచ్చింది అన్నది లేదు. అప్పటి వరకు ప్రభు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ప్రభు తాకారు, స్వస్థపరిచారు. కుష్టి రోగుని చూస్తాం మనం. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే ఆయన ముట్టి స్వస్థపరిచాడు. లేకపోతే శతాధిపతిని చూస్తావు, అయ్యా నువ్వు ఒక మాట సెలవి అంటే మాట్లాడితే స్వస్థత జరిగింది. అలా కొంతమంది రోగులు వచ్చారు, ఆయన్ని బాగు చేశారు అని వింటాం. అంతే తప్ప వస్త్రం తాకితే స్వస్థత పొందారని బిఫోర్ దట్టు ఎవరికి జరగలేదు. అది ఫస్ట్ ఆ ఫెయిత్ ఈమెలో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఆమె తన విషయం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే చుట్టూ బోల్డ్ జనం ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె రక్తస్రావం కలిగిన స్త్రీ బయటకు వచ్చిందంటే రాళ్ళు కొట్టి చంపేస్తారు. సో ఆమెకి చెప్పడానికి అవకాశం లేదు. డైరెక్ట్గా ప్రభువుని వచ్చి స్వస్థపరచు ప్రభు, నా పరిస్థితి ఇది అని చెప్పే అవకాశం లేదు. కానీ ఆయనలో స్వస్థత ఉంది అని ఆమె విన్నది కాబట్టి, సో ఇప్పుడు నేనేం చేస్తే నాకు బాగుపడతాను అంటే, ఆయన ముట్టుకుంటే, లేకపోతే ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను, ఎందుకంటే ఆయనలో స్వస్థత ఉంది కదా అని ఆమంతటా ఆమె నమ్మింది. ఆమెన్. సో ఆయనలో స్వస్థత ఉంది, నేను ఎలా అయినా పొందుకోవచ్చు ఆ స్వస్థతని. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తేనే పొందుకోవాల్సిన అవసరం లేదు, ఆయన మాట ఇస్తేనే పొందుకోవాల్సిన అవసరం లేదు, ఆయన వస్త్రంలో కూడా స్వస్థత ఉంది అని ఆమె నమ్మింది. తద్వారా ఆమె వచ్చిందంట, వెనక నుంచి ఆ వస్త్రం ముట్టిన వెంటనే 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టింది ఎవరని అడుగగా. సో ఇప్పుడు ఆమె ముట్టింది, స్వస్థత అయిపోయింది, ఆమెకు అర్థమైపోయింది నేను స్వస్థపరచబడ్డానని. ఇప్పుడు ప్రభు వెనక్కి తిరిగారు, ఎవరు నన్ను ముట్టింది అని అడుగుతున్నారు. అక్కడ మనం చదివితే యాయిర్ దగ్గర చదివాం కదా, బహుజన సమూహము ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆయన మీద చాలామంది పడిపోతున్నారంట.
ఇంకా అక్కడ తోపులాట జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో అంత పరిస్థితిలో ప్రభు వెనక్కి తిరిగి నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతున్నారు. శిష్యులకు అర్థం కాల, ఏంటి ఈయన ఇలా అడుగుతున్నారు అని చెప్పి ఆయన శిష్యులు అంటారు 31వ వచనం, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టింది ఎవరైనా అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొన వల్లనే ఆయన చుట్టూ చూసెను. 33వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఏం చెప్తుంది? సంగతి అంతా చెప్తుందంట. అంటే 12 సంవత్సరాల నుంచి ఆమె జీవితంలో ఏం జరిగిందో, ఎంతమంది వైద్యుల దగ్గరికి తిరిగిందో, ఎంత ఖర్చు పెట్టిందో, ఎలాంటి పరిస్థితిలోకి వచ్చిందో, అప్పుడు ఆయన ప్రభు గురించి ఆమె ఏం విన్నదో, ఏం ఆలోచించిందో, ఏం విశ్వాసం ఉంచిందో, వెనక నుంచి వచ్చి ఎలా ఆ వస్త్రాన్ని తాకిందో, అప్పుడు ఎలాంటి స్వస్థత బిడ్డ పొందుకుందో, ఇదంతా స్టోరీ అంతా చెప్తుందన్నమాట. స్టోరీ అంతా చెప్తా ఉండేసరికి ప్రభు చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారంట. వింటా ఉన్నారు ఆయన. ఇవి చెప్తుంది. ఓ పక్కన ఇంకొకళ్ళు ఎవరున్నారు? యాయిరు ఉన్నాడు. యాయిరు పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, అక్కడేమో చిన్న బిడ్డ, 12 ఏళ్ళ చిన్న బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉంది. ఈమె ఇంకా జస్ట్ అనారోగ్యంతో ఉంది, కానీ ఆమె అక్కడ చనిపోయే పరిస్థితిలో ఉంది. పక్కన యాయిరు అనుకుంటున్నాడు, ఈమె ఎప్పుడు ఆపుతాడురా బాబు, తీసుకెళ్ళిపోదాం ప్రభునని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఇలా ఈ సిచ్యువేషన్ ఇట్లా జరుగుతూ ఉంది. 35వ వచనం, ఆయన ఇంకా మాట్లాడుచుండగా, అంటే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీతో ప్రభు ఇంకా మాట్లాడుతూ ఉండగా, సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, వీళ్ళు వెళ్తున్నారు, ఇంకా వీళ్ళ ఇంటికి చేరలేదు, అట్నుంచి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారంట. వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. సో ఒక న్యూస్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి, ఏమని? నీ కుమార్తె చనిపోయినది. నిజంగా ఆ కుమార్తె చనిపోయింది, ఇంక నువ్వు బోధకుణ్ణి శ్రమ పెట్టొద్దు, అంటే తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పారు వాళ్ళు. అలా చెప్పగానే ప్రభు ఏం చేస్తున్నారు? ప్రభు రక్తస్రావం కలిగిన స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆ కాన్వర్సేషన్ ఇంకా జరుగుతూ ఉంది, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయన ఇంకా మాట్లాడుచూ ఉండగా కొంతమంది వ్యక్తులు వచ్చారు, ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే అది అక్కడ అలా కట్ చేసి 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనే వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, ఇక్కడ ఆపుతాం. సో న్యూస్ వచ్చిన వెంటనే, అంటే బిడ్డ చనిపోయింది అని వినగానే యాయిరు ఏమనాలి? మామూలుగా మనం అయితే ఏమంటాం? ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వల్లే చనిపోయింది నా కూతురు, వెంటనే ఎల్లుంటే బతికేది ఖచ్చితంగా. ఇప్పుడు చనిపోయింది, ఎందుకు? ఈమె వల్లే అని చెప్పి ఆమెను తిట్టడం అయినా చేయాలి. లేకపోతే రెండో రియాక్షన్ ఏంటంటే భయంకరంగా ఏడుస్తాం. అయ్యయ్యో, నేను నా బిడ్డను బతికించుకుందామని ఎంత ఆశపడ్డాను, ఇప్పుడు చనిపోయిందా అని ఏడ్చి ప్రభు మీద, అయ్యో నువ్వు ప్రభు నువ్వు వచ్చుంటే, మార్తా మరియలు అంటారు కదా, నువ్వు వచ్చుంటే నా తమ్ముడు బతికేవాడు అని. సో ఇట్లా ఏదైనా మాట్లాడవచ్చు ఆయన. కానీ ప్రభు అంటారు కదా, ఏం మాట్లాడకుండా ఆయన చెప్పిన మాట, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, అంటే ప్రభు వాళ్ళ మాటల్ని విని వాళ్ళ మాటల యందు విశ్వాసం ఉంచలేదు. ఎట్ ద సేమ్ టైం యాయిరుతో చెప్తున్నారు, నువ్వు భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. జరిగిన పరిస్థితిని బట్టి నువ్వు భయపడద్దు. అంటే ఏదన్నా బ్యాడ్ న్యూస్ వినగానే మనకు వచ్చేది ఏంటి? ఫస్ట్ భయం.
ఈ భయము అన్న మాట భయపడొద్దని 365 రోజులు దేవుడు చెప్పారు. ఎందుకు 365 రోజులు భయపడే న్యూస్లు మనకి వినిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది, భయపడే పరిస్థితులు వస్తూనే ఉంటాయి. కాబట్టి దేవుడు ముందే వాగ్దానం ఇచ్చారంట, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. అంటే దేవుని యొక్క మాట ఏదైతే రిలీజ్ అయిందో ఇంకా యాయిరు ఏం మాట్లాడలేదంట. అయ్యో నా బిడ్డ చనిపోయింది అని అనలేదు, ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంక ముగిసిపోయింది అని అనలేదు, ఏం మాట్లాడలేదు. మాట్లాడక ముందే ప్రభు ఒక మాట చెప్తున్నారు, ఏమని? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఏం నమ్మాడు యాయిరు? యాయిరు ఏం నమ్మి ఆయన దగ్గరికి వచ్చాడు అంటే 23వ వచనంలో అంటాడు కదా, అది బాగుపడినట్లు బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచి వల్లని ఆయనను మిగుల బ్రతిమలాడుకొనెను. ఆయన ఏం నమ్మాడంటే ఆ బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెయ్యి పెడితే ఖచ్చితంగా లేస్తుంది, ఖచ్చితంగా ఆమె బ్రతికిద్ది అని నమ్మాడు. ఆ నమ్మకములోనే నువ్వు స్థిరపరచబడు, ఏ మాత్రము విశ్వాసాన్ని కోల్పోవద్దు, నువ్వు భయపడొద్దు అని దేవుడు చెప్తున్నారు. నువ్వు ఏదైతే ఫస్ట్ నమ్మావో దానిలో కంటిన్యూ అవ్వు అని చెప్తూ పేతురుని, యాకోబుని, యోహాన్ని తీసుకుని ఇంటికి వచ్చారంట. వచ్చినప్పుడు 38th verse, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నారు? నిద్రిస్తుంది, చనిపోలేదు. కానీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఆమె చనిపోయింది. ఇంకా అప్పుడు గోలగా ఏడ్చడం మొదలుపెట్టారు అందరూ. యాయిరు ఏం నమ్మాడు? ప్రభు వచ్చి చేయి పెడితే నా కుమార్తె స్వస్థత పొందుతుందని. ఆయన అదే నమ్మాడు కాబట్టి, అదే నమ్మికలో నువ్వు ఉండు అని ప్రభు చెప్పారు కాబట్టి అదే నమ్మికలో కంటిన్యూ అయ్యాడు. ఇంటికి వచ్చేసరికి భయంకరమైన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంట, 40వ వచనం, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకుని తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ముందు అందరినీ బయటికి గెంటేశారంట ప్రభు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, అవిశ్వాసంతో ఉండే వాళ్ళని బయటికి వెళ్ళిపోమనాలి, లేకపోతే కార్యాలు జరగవు. ఆమేన్. మన జీవితంలో అవిశ్వాసంతో అంటే మనల్ని డీవియేట్ చేస్తూ మనం నమ్మిన సత్యానికి వ్యతిరేకంగా మనల్ని ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరినీ విడిచిపెడితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. సో నిన్న కూడా బ్రాహ్మణపల్లి గ్రూప్లో చెప్తూ వచ్చాను, మన జీవితంలో దేవుడు కొంతమందిని కట్ చేస్తారు. అది ఎందుకు కట్ చేస్తున్నారో మనకు అప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమర్థమైందంటే, మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అంటే కొంతమంది మన జీవితంలోంచి బ్రేక్ అయిపోవడం మంచిది. ఎందుకంటే వారు మనతో విశ్వాసంలో కలిసి నడవలేనప్పుడు ఆ విశ్వాసంలో కంటిన్యూ అవ్వలేం. 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట, వాళ్ళు వెళ్ళవుతారంట. మంచి తొందరగా స్ప్రెడ్ అవ్వదు, కానీ చెడు మాత్రం ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది మనకి. అందుకే దేవుడు ఏం చేస్తారు, కట్ చేస్తారు. ఒక్కొక్కసారి కొంతమందిని తీసేస్తారు లైఫ్లోంచి. సో వీళ్ళందరూ గోల్ చేస్తున్నారు, ప్రభు వచ్చి చెప్తున్నారు, అక్కడ ప్రభువే వచ్చి చెప్తున్నారు ఆ బిడ్డ నిద్రపోతుంది కానీ చనిపోలేదని. కానీ వాళ్ళు నమ్మలేదు. ఏం చేస్తున్నారంటే అపహసిస్తున్నారంట ప్రభుని. ఆ అపహాస్యం చేసే వాళ్ళందరినీ బయటికి పంపించేసి కేవలము ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రులను, అలాగే పేతురు, యాకోబు, యోహాను అంటే విశ్వాసంతో నమ్మిన వారిని మాత్రమే తీసుకుని ఆయన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఆ గదిలోకి వెళ్ళి ఆ చిన్న బిడ్డ చెయ్యి పట్టుకొని తలి తాకుమి అని చెప్పారంట. చెయ్యి పట్టుకొని తలి తాకిమి అని చెప్పారు. దానికి ఆ మాటకు అర్థం ఏంటంటే, చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను.
హల్లెలూయా. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఈరోజు మనకి ఈ వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, యాయీరు ఏదైతే నమ్మాడో, ఏదైతే పలికాడో అది తన జీవితంలో స్వతంత్రించుకున్నాడు. ఆమేన్. మధ్యలో చాలా పెద్ద అడ్డంకి వచ్చినప్పటికీ ప్రభు ఏం చేశారు, వెంటనే యాయీరు నోట్లోంచి ఏమీ మాట్లాడక ముందే భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం నమ్మిన దానికి వ్యతిరేకంగా పరిస్థితులు వచ్చిన, మనం నమ్మిది జరగకుండా ఉండే పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపించినప్పటికీ నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు అని దేవుడు చెప్తున్నారు. భయపడకుండా నమ్మకం ఉంచిన వాళ్ళు జీవితం ఎలా ఉంటుంది అంటే, విశ్వాసంతో అడుగులు వేసుకుంటా ప్రభుని తీసుకుని వచ్చాడు యాయీరు. ఇంకెందుకులే ప్రభు, అయిపోయింది కదా అని అనలేదు. ఆయన విశ్వాసం ఉంచాడు కాబట్టి ప్రభుని తీసుకుని ముందుకు వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. వాళ్ళందరినీ పంపించేయమన్నప్పుడు పంపించేశాడు, డోర్ లాక్ చేశాడు, లోపలికి వెళ్ళారు. తల్లి తాకిమి అని ఆ బిడ్డ ఏదైతే తన తండ్రి నమ్మాడో ఆ బిడ్డ జీవితంలో అది స్థిరపరచబడింది. ఏదైతే పలికాడో అది జరిగిపోయింది. ఆమెన్. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టుకుంటే స్వస్థత రాలా కదా, ఆమె వస్త్రాన్ని ముట్టుకుంటే వచ్చింది, ప్రభుని కూడా కాదు. కానీ ఈయన నమ్మింది ఏంటంటే, వచ్చి చేయి పెట్టుకుంటేనే స్వస్థత కలుగుతుంది నా కుమార్తెగా నమ్మాడు. అది జరిగిన తర్వాత ఆమెకి స్వస్థత వచ్చింది, ఆమె లేచింది, ఆమెకి ఫుడ్ పెట్టారు, లేచింది, చక్కగా నడుస్తూ ఉంది. సో అది చాలా గొప్ప అద్భుతంగా అక్కడ అనేక మంది ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తాం, విస్మయం పొందినట్లుగా మనం చూస్తాం. సో ఈ ఓవరాల్ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఏదైతే నమ్మి పలుకుతావో అది నీ జీవితంలో స్థాపించబడుతుంది. ఆమేన్. నమ్మడము, పలకడము, ఈ రెండు కూడా మనము ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యాలు. యెహోషువ నమ్మాడు, పలికాడు, దేవుడు ఆయన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. అలాగే యాయీరు నమ్మాడు, పలికాడు, అడిగాడు ప్రభుని, అది దేవుడు ఆయన జీవితంలో స్థిరపరిచారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు తన సొంత గ్రామానికి వెళ్ళారంట. సొంత గ్రామానికి వెళ్తే వాళ్ళెవ్వరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారంట. నెక్స్ట్ అక్కడే ఉంటుంది మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు చేయబడుచున్నవే, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సహోదరుడు మనలందరూ మనతో కూడా నున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. సొంత ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట, అభ్యంతరపడ్డారు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఆయనకి ఎంతో గొప్ప జ్ఞానం ఉందని వాళ్ళు చూస్తున్నారు. చూసి కూడా వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు. తద్వారా ఏం జరిగింది, 4వ వచనం. అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. సో గొప్ప గొప్ప అద్భుతాలు బయట అన్ని చోట్ల జరిగినాయి, కానీ సొంత ఊరిలో ఆయన గొప్ప అద్భుతాలు చేయలేకపోయారంట, చేయజాలకపోయెను. ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయారంట. శతాధిపతి దగ్గర ఆయన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారు ప్రభు. ఈయన సొంత ఊరికి వచ్చేసరికి వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే ఆయన మనతో ఉన్నవాడే కదా అన్నట్టు తీసి పడేశారు అంతే. ప్రభుని నమ్మలేదు.
నమ్మలేదు. ఒకప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు అని విన్నారు, చూశారు, కానీ విశ్వసించలేకపోయారు. ఈరోజు మనం కూడా ఎప్పుడు చెప్పే వాక్యమే కదా, ఎప్పుడు చెప్పే మాటలే కదా అని ఒకవేళ అవిశ్వాసం గనక ఉంచితే దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో చూడలేము. యాయీరు ఎలా అయితే నమ్మకం ఉంచాడో, దానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చనిపోయింది అనే విషయం విన్నా కూడా ఆయన విశ్వాసంతో ముందుకే అడుగులు వేశాడు, వెనక్కి వెళ్ళిపోలే. ప్రభుని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి విశ్వాసంతో ఆ రూమ్లో ప్రవేశించి బిడ్డను చెయ్యి పట్టుకొని లేపేంత వరకు ఆ విశ్వాసం సజీవముగా ఉంది కాబట్టే తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు. కానీ ఈరోజు చాలామంది అంతం వరకు ఆ విశ్వాసాన్ని కొనసాగించలేకపోతా ఉన్నాం. ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చింది, దాంట్లో విశ్వాసం పెట్టాం, అద్భుతం చేశారు దేవుడు. మళ్ళీ రేపొద్దున కొత్త ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ భయం. ఇప్పుడు ఒకసారి క్యాన్సర్ వచ్చింది, ప్రార్థన చేసాం, తగ్గింది, గొప్ప సాక్ష్యం ఇచ్చారు. మళ్ళీ సెకండ్ టైం క్యాన్సర్ వచ్చింది, మరి ఈసారి చేస్తాడో చేయడో దేవుడు. అంటే అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు మారిపోయారా? లేదు. దేవుడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు. మన వైపు మనం చూసుకుంటే, మన శరీరాన్ని మనం చూసుకుంటే మనకేమొస్తుంది? నిరాశ వస్తుంది. మన లోపల అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మను చూసినప్పుడు మనకి నిరీక్షణ కలుగుతుంది, ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, ఆశ పుడుతుంది, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. నువ్వు దేన్ని చూస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. నువ్వు దేన్ని చూస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. నిన్నటి దినాన్ని చూసాం కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి మనం. ఆయన ఎక్కడున్నారు చూడడానికి? పరలోకం వైపు చూద్దామా? కనిపిస్తారా? లేదు. ఆయన నీలోనే ఉన్నారు. ఆమేన్. నాలో ఉన్న పరిశుద్ధాత్మని వైపు నేను చూసినప్పుడు ఇంటర్నల్గా లోపల నుంచి ఒక స్వరం మనకి వినిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చెయ్యాలో, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో, అక్కడ యాయీరుకి యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్పారో ఆ వాక్యము చదవడం ద్వారా, అది మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా, ఏ టైంకి ఏ వాక్యం అప్లై చేయాలో పరిశుద్ధాత్ముడు ఆ టైంకి మనకి దాన్ని గుర్తు చేస్తారు. గుర్తు చేసినప్పుడు ఆ వాక్యాన్ని మనం పిక్ చేసుకుని మనము మన జీవితంలో అప్లై చేయడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యంలో మనము సక్సెస్ చూస్తాం. ఆమేన్. నువ్వు ఏది నమ్ముతున్నావు, ఏది పలుకుతున్నావు, దాన్ని బట్టి నీ జీవితము స్థిరపరచబడుతుంది. ఈరోజు పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు పరిస్థితుల్ని చూసి మాట్లాడొద్దు. ఆమేన్. పరిస్థితులు మార్చగలిగిన దేవుని చూసి నువ్వు మాట్లాడు. నీ జీవితం నాశనం అయిపోయిందని అన్న మాట నీ నోట్లోంచి రావద్దు. నా దేవుడు బాగు చేయగలడు, నా దేవుడు నా జీవితాన్ని కట్టగలడు, నా భర్తని మార్చగలడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నా బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వగలడు. ఆమేన్. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. నేను ఎలా విశ్వాసం ఉంచితే అలా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఏం నమ్ముతున్నావో అది నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. నువ్వు పలికిన దాంట్లో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎవరి లైఫ్లో చూసుకున్నా వాళ్ళు ఏది నమ్మారో అది జరుగుతూ వచ్చిందంట. మార్తా మరియా అంటారు కదా, ప్రభు నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు అని. నువ్వు ఇక్కడ ఉంటే బ్రతికేవాడు, ఆయన వచ్చిన తర్వాత బ్రతికించేశాడు. వాళ్ళు ఏది నమ్మారో అది జరిగిపోయింది, కాకపోతే కొంచెం టైం పట్టింది అంతే. సో మనం ఏది నమ్మితే అది జరిగిపోద్ది, ఏది నమ్మితే అది జరిగిద్ది. చుట్టూ పరిస్థితుల వైపు మాత్రం మనం చూడొద్దు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినొద్దు, డాక్టర్స్ ఏం చెప్తున్నారో అది వినొద్దు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడు అది మాత్రమే మనం వినాలి. మన ఆత్మీయ చెవులు తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి, దేవుని స్వరాన్ని వినాలి,
దాని ప్రకారంగా నువ్వు స్టెప్స్ తీసుకోవాలి. దాని ప్రకారంగా ముందుకు నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదించి అనేకులకు గొప్ప సాక్షిగా నిలవబెడతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు మాటలో చాలా శక్తి ఉన్నది. మన విశ్వాసంతో కూడిన మాటల్లో చాలా శక్తి ఉన్నది అని మనం నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. సో దేవుని యొక్క కృపలో మనమందరము ఈ రోజు నుంచి లేదా నిన్న వాక్యం విన్నప్పటి నుంచి మన మాటలు ఏమన్నా మారినయా ఒకసారి చెక్ చేసుకుందాం. మన మాటలు మార్చుకుంటే నీ నోటి మాటల ఫలాన్ని నువ్వు తింటావంట. ఆ ఫలాన్ని నువ్వు భుజిస్తావంట. హల్లెలూయా. నీ నోటి మాటల నుంచి వచ్చే ఫలాన్ని నువ్వు భుజిస్తావు అంటే రిటర్న్ పొందుకుంటావు అన్నమాట. నువ్వు ఏదైతే విడుదల చేసావో దానివల్ల ఒక ఫలంని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. సో ఈరోజు మనం విశ్వాసంతో మాట విడుదల చేద్దాం. దాని ఫలాన్ని మనం పొందుకొని గొప్ప సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.